రెండోది మీరు చెప్పారు సయీద్ హఫీజ్ సంగతి చెప్పారు, సింధు నది ఒప్పందం గురించి చెప్పారు. ఉదాహరణకి మూర్ఖుడు కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప దానిలో అసలు పసా లేదు, అతనికి పరిజ్ఞానము లేదు. సింధు నది మన గోదావరి కంటే దాదాపుగా ఒక 2.5 రెట్లు ఎక్కువ నీటిపారుదల ఉన్నటువంటి వ్యవస్థ. గోదావరిలో నీళ్లు మనం ఉపయోగించుకోలేం, ఎక్కువగా వరదల్లో పోతుంది. సింధు నది అట్లా కాదు, సింధు నది నీళ్లు అత్యధికంగా ఉపయోగించుకోవచ్చు. 365 డేస్ ప్రవాహం ఉంటుంది. ఎందుకంటే హిమాలయాల నుంచి వస్తుంది కాబట్టి ఈ గ్లేసియర్స్ ఉన్నంతకాలం మనకు 340 నీళ్లు ఉంటాయి. అది పాకిస్తాన్కి 84% పాకిస్తాన్కి నీళ్లు పోతాయి, 16% మనకు వచ్చేది. కేవలం మన ప్రాంతంలో ప్రవహించేటువంటి 3 ఉపనదులు రావి, బియాస్, సట్లెజ్, ఆ నీళ్లు మాత్రం ఉపయోగించుకోవచ్చు. దాదాపు 40-41 బిలియన్ క్యూబిక్ మీటర్స్, లేకపోతే సుమారుగా ఒక 1300-1400 టీఎంసీల నీళ్లు మనం వాడుకోవచ్చు. దానిలో మనం ఇప్పుడు కూడా 200-300 టీఎంసీ నీళ్లు వాడుకోలేకపోతున్నాం. ఆ వాడుకోవడానికి పాకిస్తాన్ ప్రధానికి అడ్డంకులు పెడతాం. అలాగే పైన పాకిస్తాన్కి ఏ రకంగా నష్టం కలగకుండా హైడ్రో ప్రాజెక్టులు కొన్ని నిర్మాణం చేస్తున్నాం. అక్కడ నీళ్లు పెద్దగా నిలవ ఉండవు, చాలా తక్కువగా నిలవ ఉంటాయి. కాబట్టి మనం నీళ్లు పట్టేదేం లేదు, అంత పెద్ద ప్రవాహంలో మనం పట్టే నీళ్లు చాలా తక్కువ. దానివల్ల పాకిస్తాన్కి నష్టమే లేదు, ఒక రకంగా లాభమే ఉంటుంది. అయినా కూడా ఏదో గిల్లి కజ్జలు పెడుతోంది. అందుకనే గతంలో కూడా భారత ప్రభుత్వం ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పింది, మీరు ఒప్పందం స్ఫూర్తికి అనుగుణంగా భారత ప్రయోజనాలు, పాకిస్తాన్ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి మనం గట్టిగా మొట్టమొదటి పట్టుబడుతూ వచ్చాం. ఇది అవకాశంగా తీసుకుని మనం దౌత్యపరంగా ఒక గట్టి సంకేతాన్ని ఇస్తున్నాం. అంతేగాని పాకిస్తాన్కి అన్యాయం తలపెట్టట్లా. మనం కావాలన్నా కూడా సింధు నది నీళ్ళు పైన పట్టుకోపోవట్లా. మనం పట్టుకుంటే మన దగ్గర ఉండే అవకాశం కూడా లేదు. ఇప్పుడున్న 16% కూడా 16% అలాట్మెంట్ కూడా సార్ ఇక్కడ ఇప్పుడున్న 16% అలాట్మెంట్ కూడా పూర్తిగా వాడుకోలేకపోతున్నాం మనం. వాడుకోలేకపోతున్నాం. సుమారుగా 9 బిలియన్ క్యూబిక్ మీటర్లు, అంటే సుమారుగా ఒక 300 టీఎంసీ నీళ్లు మనం సరిగ్గా వాడుకోలేకపోతున్నాం. దానికి మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా వ్యూహాత్మకంగా ఎందుకని రద్దు చేశామని చెప్పంటే, చెనాబ్ నది నుంచి, అది చెనాబ్ నది పాకిస్తాన్కి చెందుతున్న నీళ్లు. చెనాబ్ నది మన ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లో ప్రవహించే ప్రాంతం నుంచి మనం ఒక టన్నెల్ ద్వారా రావి, బియాస్ నదులకు మళ్లించవచ్చు. అది మళ్లించినట్టయితే పాకిస్తాన్కి నష్టమే ఉండదు, మన నీళ్లు మనం వాడుకుంటున్నాము. కిందకెళ్లే నీళ్లు మొత్తం మన రావి, బియాస్ నుంచి నీళ్లు కిందకి వెళ్ళిపోతున్నాయి ఆ మేరకు. కాబట్టి వాళ్ళకి నష్టమే ఉండదు, కానీ మన నీళ్లు వాడుకోగలం. పాకిస్తాన్ అనవసరంగా అడ్డుపడుతుంది. బహుశా రేపు పొద్దున ఈ ఒప్పందం రద్దు అయినట్టయితే మనం ఆ పని చేయొచ్చు, పాకిస్తాన్ ఇబ్బంది రాకుండా. లేదంటే మళ్ళీ ఇంకోసారి ఒప్పందం కోసం పాకిస్తాన్ ముందుకు రావచ్చు. కూర్చుని గతంలో కూడా చాలా స్వేచ్ఛగా ఒప్పందం చేసుకున్నాం. ఇది ఒక రకంగా సింధు నదీ జలాల ఒప్పందం ప్రపంచంలోనే నదీ జలాల విషయంలో 2 దేశాల మధ్య చాలా గొప్ప ఒప్పందంగా చెప్తారు. లిలియంథాల్ అని చెప్పని టెన్నిస్ వేలీ అథారిటీ చైర్మన్ గా పనిచేశాడు 1940ల దశకంలో. అట్లాగే అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా చేశాడు అమెరికాలో. ఆయన పూనుకుని ఈ ప్రతిపాదన చేశాడు. దానికి అనుగుణంగా ఆనాడు వరల్డ్ బ్యాంక్ కూడా స్పందించి యూజన్ బ్లాక్ అని చెప్పని ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం జరిపి ఒప్పందం కుదిర్చింది. ఈ మధ్య కూడా మనకు గొడవ అయితే 2 దేశాల మధ్య వివాదం వస్తే మళ్ళీ మనం ప్రపంచ బ్యాంక్ దాన్ని నివేదించాము. ప్రపంచ బ్యాంకు చాలా మేరకు మన వాదనను అంగీకరించింది. కాబట్టి ఒక రకంగా 2 దేశాలు చాలా ఇబ్బందులున్నా కూడా చాలా స్వేచ్ఛగా చేసుకున్న ఒప్పందం అది. పాకిస్తాన్ ఆ స్ఫూర్తిని ఉల్లంఘించి ఇబ్బందులు చికాకులు పెడుతుంది. వాళ్ళకే నష్టం లేకపోయినా మన ఇబ్బందులు పెట్టాలని చెప్పని. కాబట్టి ఒత్తిడికి వస్తుంది తప్ప మన పాకిస్తాన్ మీరు అనేది ఏంటంటే మన 16% జలాలు మనం వాడుకుంటే చాలా, లేకపోతే ఆ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసి అక్కడికి పోకుండా జీలం, చీనాబ్ నదులు కూడా వెళ్లకుండా పూర్తిగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందా? అడ్డుకట్ట వేయలేము, మనం వేయాల్సిన అవసరం కూడా లేదు. మనం పాకిస్తాన్ దేశాన్ని అల్లకల్లోలం చేయాలన్న కోరిక మనకు లేదు. మనం చేయాలన్నా మన చేతుల్లో కూడా లేదు. ఎందుకంటే అది కొండల్లో ప్రవాహం చేస్తుంది. అక్కడేమీ పెద్ద పెద్ద రిజర్వాయర్లు మీరు కట్టలేదు. అందుకనే కొద్దిపాటి కొంతమేరకు మనకు అవసరం మేరకు నీళ్ళని టన్నెల్ ద్వారా ప్రవహించేద్దాం అనుకుంటున్నాం తప్పితే అక్కడ ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదు. దీనివల్ల ఏం పెద్ద ఇంపాక్ట్ సింధు జలాల ఒప్పందం వల్ల పెద్దగా పాకిస్తాన్ మీద ఇంపాక్ట్ ఏమి ఉండదా? నష్టమే ఉండదు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి మూర్ఖుడు ఏదో రకంగా ఇది హిందూ ముస్లిం వివాదంగా 2 దేశాల మధ్య మత కల్లోలంలో భాగంగా దీన్ని తీసుకొచ్చేసి సమాజాన్ని ఉద్రేకపరచాలి. అప్పుడు టెర్రరిస్టుల కోతం వస్తున్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం తప్ప అంతకు మించలేదు. కాబట్టి మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి. పాకిస్తాన్ని ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్కి జ్ఞానోదయం కలిగట్టి ప్రవర్తించాలి. అంతే తప్ప టెర్రరిస్టుల ఏజెండాకి మనం ప్రతిస్పందించినట్టయితే వాళ్ళ మాయాజాలంలో చిక్కున్న వాళ్ళు అవుతాం. ఓకే. సో ఇప్పుడు ఇండస్ ట్రీటీ రద్దును ప్రపంచ బ్యాంక్ కానీ ఇతర దేశాలు కానీ లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానం కానీ దీన్ని సమర్థించే అవకాశం ఉంటుందా? ఏకపక్షంగా రద్దు చేశారని ఇవన్నీ నిలుస్తాయా? ఇప్పుడు మనం రద్దు కూడా అలా ఎబియన్స్ పక్కన తాత్కాలికంగా నిలుద్దా?
దాన్ని పక్కన పెట్టేశాం. పాకిస్తాన్ కనుక జ్ఞానోదయం ముందుకు వచ్చినట్టయితే మనం మంచి ఒప్పందానికి, మరింత మెరుగైన ఒప్పందానికి సిద్ధం. లేదు అంటే మన ప్రయత్నాలు మనం చేసుకుంటాం. పాకిస్తాన్కి పెద్ద నష్టమే ఉండదు. అనవసరమైనటువంటి చికాకులు మనకు రోజువారీ లేకుండా గడిపోతాయి. ఓకే ఓకే. సో మీరు అనేది ఏంటంటే, ఒకటి చాలా మంది ఏం చెప్తున్నారంటే